హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ తెలుగు. ఎట్లా ఉన్నారు? అయితే మంచిగా మీరు అందరూ మంచిగా ఉండాలి కదా. సో ఇలా ఏంటంటే మార్బోనం పెట్టడానికి వచ్చినాము. నిన్న బియ్యం పోసినామని చెప్పినాం కదా, దుర్గం పడేసి. సో వీడు మా తమ్ముడు, వారి ఎదుగు మన పిల్లలు. సో ఇక్కడ నుంచి అనేది వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇక నాకు అంత ఐడియా లేదు మార్బోనం గురించి. సో ఇలా చేస్తారు అనేది ఒక పాసిబుల్ అయితే మనం ఎంత వీలైనందుకు అంత చేద్దాం, ఓకేనా? ఒక మన దీక్షిత్ చూడ ఎట్లా వచ్చినాడు. హాయ్ దీక్షిత్ చెప్పండి, హాయ్ చెప్పు. అది హాయ్ చెప్పు. హాయ్ చిన్నగాడు వేడికి వచ్చిండు. చిన్నగా సర్ది మళ్ళీ ఎక్కువైందిరా నీకు. చిన్నగా సర్ది ఎక్కువైందిరా నీకు. ఎంగల్ తక్కువ ఎంగల్ చిన్నగా. అగో అమ్మా, కుక్క పడేసిపోయింది. నేను బాగానే వచ్చారు కుక్క ఊళ్ళోకి. అంతేనా? తినవారు నువ్వు? పొద్దుగాల తిన్నది ఇంకెవడు తిన్నాడు? ఏమైందిరా? ఎవరు దప్పైన రాడియ్యారా? నిన్ననే వచ్చిండుగా దప్పైన రాడిగా. అయిపోయింది, ఆయన వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. మళ్ళీ రాడిగా దప్పైన. సరేనా? రాడు నాన్న, రాడు దప్పైన. మళ్ళీ ఎందుకు వస్తాడు? నిన్న వచ్చిపోయాడు. ఇక పండుగ అయిపోయినాక ఆయన ఏం చేస్తాడు వచ్చి? పండుగ నీకు చెప్పిండా? సరే వచ్చి నేను పట్టుకుపోతాడు ఇక. సో ఇక మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. మా వాళ్ళకున్నంత బాధ భగవానికి ఎవరికి కూడా రావద్దు. చూడిగా ఎవరిని బాధ అనుకున్నది. చీని కలుపుడు, ఒక బియ్యము. ఇవి తినొచ్చా? ఇవి ఏం తింటలేదు ఇక అడుగుతున్నా. ఖర్జూర నేను ఒక ఖర్జూర పళ్ళు ఒకటి కూడా దొరకలేదు. అదే తినాలి, మంచి మంచి ఎనర్జీ ఫుడ్ అది. అమ్మా ఇంటికాడికేంచి ఏడ పీట తీసుకురావాల్సి వస్తుంది. తెలివితోటి గంట మించి వేస్తుంది. అబ్బా మా జీవితం నిజంగా ఉండాలి. నీలాంటి వాళ్ళు ఊరికొకరు ఉండాలి, తప్పలేదు. అట్లా కాదు, నువ్వు సిచ్యువేషన్ బట్టి నువ్వు వాడుటే తెలివి హైలైట్. ఇష్టమే. ఈ కుడికి ఏం చేస్తారు అన్నట్టు ఇప్పుడు? అన్నంలక ఓకే. కాదు కాదు కాదు, తప్ప అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకటి వీళ్ళంతా మనలే. మొన్న నీ వీడియోకు మొత్తం 15,000 లైక్ వ్యూస్ వచ్చినాయి. 15,000 వ్యూస్ వచ్చినాయి దానికి. మామూలుగా నిన్న మిస్ అయిపోయినా నిన్న, కానీ లేకుంటే మంచిగా ఉండు. ఓకే, అయితే మానిటైజేషన్ కాలే మన ఛానల్. అవుతుంది మానిటైజేషన్ అయితే చేద్దాం. ఇంకేంది, అప్పటి వరకు ఇంకో కొత్త ఫోన్ తీసుకుంటాం. అప్పటి వరకు సెట్ చేద్దాం. ప్రయత్నం ఏం చేస్తాం ఇప్పుడు? నేను ఒక్కనే కాదు కదమ్మా, నా లెక్క 30 మంది ఉన్నారు ఎంప్లాయీలు. నాతో పాటు 30 మంది ఎంప్లాయీలు. కేసు వేసినాము. 26కి కోర్టు కాడికి రమ్మని చెప్పి నోటీస్ వచ్చింది. పోవాలి ఇక. కోర్టు కాడికి పోయి వచ్చినాక ఏమైనా ప్రయత్నం ఫలిస్తుందేమో. అయిపోయింది. ఇవేనా ఆ బియ్యం పోయారా? జస్ట్ ఇవేనా? ఇప్పుడు అవేం చేస్తారు మరి? ఆ బియ్యం మన ఇంటికి తీసుకొస్తారా? ఓకే. ఇప్పుడు ఏం కర్రీ వండుతారు అన్నట్టు? పప్ప, చికెన్ పప్ప. ఓన్లీ చికెనేనా? దీక్ష నువ్వేమనకు నాన్న, నువ్వు ప్రయోగాలు చేయకు. నీతో ఏదైనా అవుతుంది కానీ ప్రయోగాలు చేయకు. హాయ్ ఫ్రెండ్స్, మా దుర్గమ్మ గుడికి వచ్చినాం. ఇప్పుడు మా బావ వాళ్ళు ఏమో పండగ చేస్తారు. ఇక మా అర్జున్ ఏమో ఆడుకుంటుంది. ఈయన పోతురాజా, మన పోతురాజా. సో ఇక పోతురాజుకి ముందు వచ్చిన పోతురాజు. సో వచ్చేసి ఇది మన దుర్గమ్మ గుడి. నిన్న మనం పండగ చేసినాక మన పండగ వీడియోలో మొత్తం వచ్చి దుర్గమ్మ గుడి అనిపిస్తుంది. ఆదేగాడు ఏం చేస్తున్నావు అక్కడ? అట్రా అక్కడ మన ముందుకు ఉందా? ఇది మన గుడి. చెప్పినాం కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఈ గుడికి సంబంధించిన ఓపెన్ ప్లేస్ అనేది ఇదంతా.
అనిపిస్తుందా ఇక్కడ వరకు ఇది పక్కన రోడ్డు. సో ఇక్కడ వరకు అని డొనేషన్ చేసిరు అన్నాడు గుడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డొనేషన్ అనేది ఉన్నది ఇక్కడ. సో ఒకరి విగ్రహం దాత. ఇది వచ్చేసి కొబ్బరికర్రలు కొట్టే ప్లేసు. ఏమైనా మన దుర్గమ్మ తల్లి. సో ఇక నేను నా చేశాను కదా వీడియోలో, అంతా వీడియోకి సంబంధించి వీడియోలో ఉన్న కొత్త బట్ట అనేది ఏమని. ఇక పూజారమ్మ ఏమైనా మన గుడికి సంబంధించిన పూజారమ్మ. ఇక గుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఏమైనా చూసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే నీ కోరికల సిన్సియారిటీ అనేది ఉంటే, న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది అమ్మవారి దగ్గర. ఎందుకంటే కొంచెం నేను కూడా ట్రై చేసిన, సో మావాడు కూడా అందుకే ట్రై చేసినాం, అందుకే అయింది. అందుకే మావాడికి మొక్క తీర్చుకున్నాడు. మేము కూడా చిన్నగా బియ్యం పోసినాం కింద. ఓకే మా మొక్క అయితే తీర్చుకున్నాం. సో మేము కూడా చిన్నగా మళ్ళీ ఇంకో కోరిక కోరుకున్నాను నేను. ఒక ఫలించింది అనుకో సంతోషమే. 100% అవుతుంది. చిన్నగా అయితే ప్రయత్నం చేస్తున్నాము. చిన్న 100% అవుతుంది అని నమ్ముతున్నా. ఖచ్చితంగా అవుతుంది. మీకు కూడా వాళ్ళకన్నా కావాలనుకుంటే. సో లొకేషన్ వచ్చేసి మన చిన్న కృష్ణపూర్ విలేజ్లో ఉంటుంది. జేదపూర్ మండలం, సిద్దిపేట డిస్టిక్. ఇక్కడకు ఒక సరే అది కుక్నూరుపల్లి మండలం, జయదేపూర్ కుక్నూరుపల్లి మండలం, చిన్న కృష్ణపూర్ విలేజ్లో ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే సో నా ఇన్స్టాగ్రామ్ ఇందులో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మెసేజ్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాను. కావాలంటే ఇక్కడ పూజారమ్మ నెంబర్ కూడా ఇస్తాను. ఓకేనా. చూడుగా మాదేవాడు ఎంత అల్లరి చేస్తుండు. మాదేవాడు తీసిత్తాడు. అరే సిరిచాక పోయిందారా? వెళ్ళిపోయి సిరిచాక వెళ్ళిపోయిందా? ఎందుకు పోయిందిరా? ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది వైపు. ఓకేలే. డాడీ ఉన్నాడుగా. ఓకే వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం మళ్ళీ ఒకసారి. మొత్తం మీద మా మేడానికి ఉన్నది ఇక్కడ కష్టం ఎవరికి లేదు. చూడుగా అక్కడ వాళ్ళ అప్పాలు చెప్తుంటే వచ్చి ఇక్కడ కాలుస్తుంది. నేనేమో హెల్ప్ చేద్దామంటే నేను వీడియో తీయబడితే ఏం చేస్తాం. అన్న కోసం చెల్ల కష్టం. అది చూసినావా, అన్నకు కొంచెం కిరీటం కింద పడొద్దని చెల్లి ఎంత ప్రయత్నం చేస్తుంది చూడు. అట్లా ఉంటుందిగా అక్క. అందుకే అంటారుగా బ్లడ్ బాండింగ్ అనేది చాలా వాల్యుబుల్ వర్త్ అనేది. అప్ప తినేది కావు. జేజ కట్టి నాకు ఇస్తారు నీకు చనా. ఫస్ట్ జేజకు ఓమ్మా ఆద్య జ్వరం వస్తుంది. నువ్వు అట్లా తిన్నావనుకో, జేజ ఒకటే కూడా తింటే పిచ్చి. అవాటి అప్పాలండి రేపు ఆద్య ఆడికించి అప్పలు లేపాలి. అప్పలు చేస్తారు ఆడికించి అప్పలు తీసుకురా పో. లోకియాడు ఆడపిల్ల అయితే అయిపోగానే నీకు కూడా మస్తు వెళ్ళిపోయాడు లోకియాడు. ఇష్టమా నా బిడ్డ ఎంత హెల్ప్ చేస్తుంది మీ అందరు చూడాగో. అటు ఎటు పోతున్నావు అమ్మ? గిట్టు ఆద్య మమ్మీకి అటు కాదు మమ్మీకి ఆగో. అమ్మా ఎటు పోతున్నావే పిచ్చిపాకవు నువ్వు? మమ్మీ దగ్గర మమ్మీకి ఇవ్వాలి నువ్వు. అగ్గో అట్లా మమ్మీకి ఇచ్చినావు అనుకో అయిపోతే అప్పాలు చేస్తుంది మమ్మీ. ఎక్క మీ అన్ననే లేడు అసలు, ఇంటి యజమానే లేడు. మనమందరం కష్టపడుతున్నాం. మీ అన్ననా అయితే కష్టపడండి. కొడుకు కోసం మాత్రం కష్టపడాడు ఆమె. ఏం అది దానికి ఏముంటాయి కదా ఏమంటారు వాళ్ళు చేసిన అప్పలు అలాగో ఎట్కనే పెడదాం ఒక్కటి. ఓకే అగ్గో దీక్షితాడు కూడా వెళ్ళిపోతున్నా నీకు. వెళ్ళనా నా దీక్ష ఉరికొచ్చేటప్పుడు మెల్లగా మట్టి పడితే చూసుకొని రావాలి. ఏందా ఈ పొమ్మలాగా పొగబట్టుడు ఏందా? ఇక కళ్ళు మాడతాడు పొగలేదు అసలు నా సైడ్ అయితే. ఈవెన పంతలమ్మ అని చెప్పినా పంతలమ్మ బోనం పడుతున్నాడు. ఇది బోనమే కదా అమ్మ, ఇప్పుడు మళ్ళీ ఎక్కించిన నైవేద్యమే కదా, దేవునికి ఎక్కించిన నైవేద్యము. ఇక్కడ నైవేద్యం ఎక్కిస్తారు అన్నట్టుగా మళ్ళీ వేసుకుందాం. ఇప్పటిదాకా కష్టపడి మేము పెట్టినాము. అది కూర్చోాలమ్మ కట్టెల మీద కూర్చుంది అది. ఒక్క నిమిషం మంట ఇప్పటిదాకా నేను తమ్ముడు కలిసి పెట్టినాము. ఇక్కడైతే మంట స్టార్ట్ అయింది. ఇక బోనం వండినాక ఇక నైవేద్యం ఎక్కించినామంటే సో మారుబోనంకి సంబంధించిన కార్యక్రమం అనేది అయిపోతుంది. తల ఒక పని స్టార్ట్ చేసాడు. ఇక్కడ మారుబోనం, అక్కడ అప్పాలు కాల్చుడు, వీళ్ళు ఇక్కడ అప్పాలు చేసుడు. చూసినావా ఏంటి అప్పాలా? ఇంటోళ్ళు తింటారు మరి బయట వాళ్ళు తింటారు. మాకే సంబంధం అప్పాలు తినడానికి. ఇంటోళ్ళు కొట్లాడుకొని తినాలి. ఎవరు తీసుకురు?
తాగిరు, అందరు తాగిరు. మా పోర్లకు ఉన్నది బాధ, మా తీసిది అనుకున్నది, మా అద్దెకు ఉన్నది, చూడు మా పోరికి ఉన్నది బాధ. ఏంది అవి బాధ మనకి? ఇంకా పడుతావు నువ్వు, ఎన్నైనా పడుతావు. నా కోసం కానీ మీ వాళ్ళ కోసం ఎక్కువ పడతావు నువ్వు బాధలు. పో ఇంకా కన్నులకు కనీసం మనకు కాపాలని ఇస్తారా? ఫస్ట్ అయితే తినాల్సింది వాళ్ళేగా. వాళ్ళు తిన్నాక మనకు ఒక ఆప్షన్ మనం అంతే. వాళ్ళకి పడతలే. అయ్యో ఉదరకాడ తీసుకురామంటావు ఎట్లా? గుండుగాడు చెప్తున్నా కూడా తయారైన ఇడికి వచ్చినాక ఏం కాదు, నిన్ను కాదు. ఏం చేస్తావు బ్యాగులతోటి? ఆద్య ఎటు పోతుంది? ఆగ్రా, ఎటు పోతున్నావు? పడుతూ పాటు అవి ఏం చేస్తున్నానా? ఆద్య అయ్యా కోతులు వస్తే అటు తీసుకోమ్మా. కోతులు వస్తే అటు పెట్టుకో బ్యాగులు. కోతులు వచ్చి ఎత్తుకపోతే అదే అని పట్టుకపోతే మాకే తెలియదు. చూడు ఆ బ్యాగ్లో బరువు లేదా బ్యాగ్లో వేసుకొని పోతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఏడుపు, మళ్ళా కోపం మంచి బండికి వద్దు ఆద్య, బండికి వద్దు నాన్న. ఇవేమన్నా దీక్షితో వేసిండు. నువ్వేమనకురా జరా దీక్షయా, నువ్వేమనకు కాదు. వద్దు ఇవి ఆడబెట్టిపోతాడు. ఈడొద్దు, ఆడబెట్టుకోమ్మా మంచిది మా అమ్మ కదా. నువ్వేమనకు నాన్న, వాడు పెట్టేసాయిగా అట్లా. చూడుగమ్మా ఇవ్వంతో టెన్షన్ లేకుండా బతున్నాడు మా చిన్నగాడు ఒకడు. అరే ఇది ఊచిపోయిందని బియ్యం చిన్నగాడు ఏమనకు అర్థం. చిన్నగాడు ఆడుకుంటుండే ఏమన్నా దేడిపోయద్దు చెల్లెని. ఇక మా సిస్టర్స్ వచ్చారు, హాయ్ చెప్పండి. సో ఇక పాపం ఇక మా తమ్ముడు ఇప్పుడు అక్కడ అంత ప్లేట్ ఉండే కదా, మా తమ్ముడికి జర పుణ్యం వస్తుంది అన్నట్టు. అరే జర కాలు పెట్టాలంటే ప్లేట్లను కాలు పెట్టుంటాడు. ఇప్పుడు ఎంత మంచి ప్లేస్ అయింది. ఇప్పుడు అక్కడ ఎంత గలీజ్గా అనిపించింది కదా. చూడు ఒకసారి చూడు. ఇక క్రెడిట్ గోస్ టు మిస్టర్, ఇంటి పేరు ఏం పేరు? ఇంటి పేరు మచ్చ లోకేష్, మై డియర్ స్మాల్ బ్రదర్. సో ఫైనల్గా వచ్చేసి అప్పాలు చేసి అయిపోయింది, కాల్స్ కూడా అయిపోయింది, అప్పాల పని అయిపోయింది. నైవేద్యం కూడా ఉడుకుతుంది. నైవేద్యం అయిపోగానే దేవునికి సంబంధించిన కర్రీ చేస్తారు అన్నట్టు. ఆ కర్రీ వేయగానే దేవునికి నైవేద్యం సమర్పిస్తే అయిపోతుంది మనది, అంతే. కొట్టం అందరు బాధ అనుకుంటే మళ్ళీ లోకి అనుకున్నాను. కొడిని వేయాలన్నట్టుగా ఒకటి కొడిని వస్తారు. దానికోసం మనం తెచ్చిన కొడిని పట్టుకొని అట్టనే కూర్చుంటుంది. దాని ఏమన్నా రే వచ్చినావు అనుకో తలకి పచ్చకమంటుంది. అది ఏదో ప్రయోగాలు చేయకు. ఏమన్నా చూడు గాయ్స్, ఇలాంటి మనలే. నూరి రప్న చేసేరి ఏమరా కాటం రాయుడు అసలు ప్రయోగాలు చేయకు. కత్తి కాసపోతే పెట్టకు. అయిపోయింది ఇంకొక 10-20 నిమిషాలు వెళ్ళిపోదాం. అందరు పెట్టుకురా పసుపు. అయిపోయింది. ఆ దేవునికి పెట్టిరా, ఆ దేవునికి పసుపు పెట్టిరారా. మా దగ్గర కొట్టిరు పసుపు. నేను బంద్ చేసిన, కోటర్ తాగుడు బంద్ చేసిన.
వాటరా నేను కోటరేమని అనుకుంటే ఏమో కోటరేమని అనుకుంటే అట్లా అబ్బా వెరీ గుడ్ మా అద్దెకి ఇప్పుడు పెట్టకపోతే నాకు పెద్ద పంచాయతీ అవుతుంది ఇప్పుడు నాకు అట్లా ఆద్యం అంటే నా సంఖ్య మంచి ఆమెకు బొట్టు కావాలి బొట్టు గంధము పసుపు ఆమెకు 24 గంటలు ఎప్పుడు ఉండాలి. సో ఫైనల్గా నైవేద్యం పెట్టడం అయిపోయింది. అయిపోయినట్టేనా నైవేద్యం కూడా అమ్మా అంత అయిపోయినట్టేనా? కొట్లాడు రీ తిరిగి అయిపోతుంది ఇక కోటియా అయ్యో బెల్లమాపలు పెట్టలే చూడరు బెల్లమాపలు అయితే ఒకటి తిందాం చిన్నగా.